ఓం నమో నారాయణాయ. వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. మనకి జూన్ నెలలో వృశ్చిక రాశి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఈ గ్రహస్థితి జూన్ 15వ తేదీన గోచార రీత్యా రవి మిథునంలోకి పెడతాడు. అలాగే కుజుడు జూన్ 6వ తేదీన సింహంలోకి వెళ్ళాడు. అలాగే బుధుడు జూన్ 6వ తేదీన మిథునంలోకి పెడుతూనే తరువాత కొద్ది రోజులకి 22వ తారీఖున కర్కాటకంలోకి పెడతాడు. శుక్రుడు జూన్ 3వ తేదీన మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే ఈ వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది అంటే, కొన్ని విషయాల్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారుల విషయంలో కొంత జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే వేడి కలిగినటువంటి ప్రాంతాలకి తక్కువగా వెళ్ళడం అనేటువంటి చాలా మంచిది. అలాగే శిరోబాధ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి కొంత ఉష్ణ ప్రదేశాలకి, వేడిగా ఉండేటువంటి ప్రాంతాలకి దూరంగా ఉండడం చాలా మంచిది. అలాగే కొన్ని విషయాల్లో వాహనాల విషయాల్లో కొన్ని ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. వాటి యందు రిపేర్లు రావడం, దానికి తరచుగా 1-2 సార్లు డబ్బులు ఖర్చు పెట్టడం, రిపేర్లు చేయించడం అనేటువంటిది జూన్ 6వ తేదీ దాటిన తర్వాత వచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అలాగే వ్యాపారపరమైనటువంటి విషయాల్లో జూన్ 6 తర్వాత అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. అయితే అది 22వ తారీఖు లోపు మాత్రమే లావాదేవీలు చేసుకోవడం చాలా మంచిది. 22వ తారీఖు దాటిన తర్వాత, జూన్ 22 దాటిన తర్వాత మీరు ఏ రేటుకి అయితే కొనుక్కున్నారో వ్యాపారం కోసం, అదే రేటుకి మళ్ళీ అమ్మవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అక్కడ లాభాలు అనేటువంటి అంతంత మాత్రంగానే కనపడతాయి. కొన్ని వస్తువులు కొన్నటువంటివి పాడైపోయేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉంటాయి. విద్యార్థులు కొంచెం అధికమైనటువంటి కష్టం చూపెడితే తప్ప కృతార్థత చెందేటువంటి పరిస్థితి